హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాగార్జున. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మరి ఈరోజు వీడియో ఏంటనేది చూసేద్దాం. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ వీడియోలో మరి కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి మరి మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. మరి ముందుగా అయితే ఎవరైతే ఈ నోటిఫికేషన్లో జాబ్లు సంపాదించారో మీ యొక్క కృషికి గానైతే 3 సంవత్సరాల నిరీక్షకు గానైతే ఈరోజు మీరు ఒక మంచి పొజిషన్లో సివిల్ అయితేనేమేయండి, ఏపీఎస్పీ అయితేనేమేయండి, ఎవరైనా సరే కష్టపడ్డ దానికైతే మీకైతే ప్రతిఫలం అయితే వచ్చిందని అయితే నేను భావిస్తున్నాను. దాదాపుగా ఎన్నో స్ట్రగుల్స్ ఎన్నో ఫేస్ చేసిన తర్వాత, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత, చాలా కాలం నిరీక్షణకు గాను మీ యొక్క ప్రతిఫలం అయితే మరి రావడం అయితే జరిగింది. ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఇంతటితో అన్నీ మరి ఫుల్ స్టాప్ అయినట్టేనా? ఇంకేమైనా ఉన్నాయా? మరి కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి కోర్టు కేసులు ఏమవబోతున్నాయి? మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసింది ఆల్రెడీ. ఎవరు వాళ్ళకు జాబ్స్ కూడా ఇండివిజువల్గా ప్రకటించేశారు. దాదాపుగా 6,024 పోస్టులకు కానీ అయితే రిజల్ట్ అయితే రావడం జరిగింది. బీసీసీ, బీసీఈ కేటగిరీలో కొన్ని పోస్టులు అనేటివి అయితే బ్యాక్లాగ్ వెళ్ళడం జరిగింది. అవి ఒక 79 పోస్టుల వరకు అయితే ఉండడం జరిగింది. ఇంతటితో మరి కేసులన్నీ ముగిసిపోయినట్టేనా? మరి ఇంకేమైనా ఉన్నాయా ఫర్దర్గా అని అయితే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. అలాగే దాదాపుగా 500 నుంచి 1000 పోస్టులు బ్యాక్లాగ్ అవ్వబోతున్నాయా ఈ నోటిఫికేషన్లో? అలాగే మరి రెండవ లిస్ట్ అనేది ఏదైనా ఉందా? మెరిట్ లిస్ట్ అనేది ఏదైనా ఉందా? మరి రెండవ మెరిట్ లిస్ట్ అనేది ఉండబోతుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా కొంచెం అనలైజ్ చేద్దాం. ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చివరి వరకు చూడండి, ఒక కంక్లూజన్ అయితే రాబోతుంది. ముందుగా ఏదైతే హైకోర్టులో కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి హోంగార్డ్ కేసులు 6028 కేసు సింగిల్ బెంచ్లో ఉంది. ఆ సింగిల్ బెంచ్లో ఇంతవరకు అయితే రాలేదు. ఇదే హోంగార్డ్స్ సుప్రీంకోర్టుకు కూడా లాస్ట్ కేసులోనే చెప్పడం జరిగింది, అక్కడ వెళ్ళడం జరిగిందని. అక్కడ ఏం జరిగిందంటే నోటిఫికేషన్ ఆల్రెడీ రిజల్ట్ అనేది ఇచ్చేశారు. ఇది డివిజనల్ బెంచ్లో ఉన్నాయి కాబట్టి కేసులు అక్కడే మీరు తేల్చుకోండి, మేమైతే ఇందులో ఎటువంటి అనుకూలంగా అయితే మేము ఇవ్వడానికి లేదు, మీరు అక్కడే తేల్చుకున్నామని అయితే ఆ కేసుని అయితే అక్కడ కొట్టేయడం జరిగింది. మరి ఈ కేసులు అనేవి సింగిల్ బెంచ్లో ఉన్నాయి, అలాగే డివిజనల్ బెంచ్లో కూడా ఉంది. అది సంబంధం లేకుండా బోర్డు అయితే తన పని తానైతే చేసుకొని అయితే వెళ్ళింది. ఇంతవరకే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రమే సెలక్షన్ లిస్ట్ అయితేనేమి, మెరిట్ లిస్ట్ అయితేనేమి పూర్తిగా హోంగార్డులకు సంబంధించినటువంటి 1167 పోస్టుల్లో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి ఈవెంట్స్ క్వాలిఫై ఉన్నారో, వాళ్ళకి మెయిన్స్ క్వాలిఫైడ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే జాబ్లు ఇవ్వడం జరిగింది. మిగతా పోస్టులన్నీ కూడా అది హారిజంటల్ రిజర్వేషన్స్లోంచి కాబట్టి ఎవరైతే వాళ్ళకు కాదని మిగిలిన పోస్టులు ఉన్నాయో జనరల్ అభ్యర్థుల చేత ఫిలప్ చేయడం అయితే జరిగింది. అది బోర్డు ఒక ప్రెస్ నోట్ రూపంలో కూడా అయితే చెప్పడం జరిగింది. స్క్రీన్ మీద కూడా చూడవచ్చు దాదాపు అది ఏ విధంగా చేశారనేది. రూల్ 3D ప్రకారం అది జనరల్ వేకెన్సీస్తో స్పెషల్ కేటగిరీ తీసిన తర్వాత అయితే నింపుతున్నామని అయితే క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అలాగే హారిజంటల్ రిజర్వేషన్స్ ఉమెన్ కేటగిరీ అయితేనేమి, ఎంఎస్పీ అయితేనేమి, హోంగార్డ్స్ అయితేనేమి మిగతా ఏవి కూడా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అవి వాళ్ళకు తీసిన తర్వాతనే వీళ్ళతో మిగిలిన పోస్టులని జనరల్ ఆస్పిరెంట్స్కి ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అవుతాయి అవి. కాబట్టి ఆ విధంగా చేసినామని అయితే అక్కడ చెప్పడం జరిగింది. ఇందులో ఈ ప్రెస్ నోట్లో మరి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉండడం జరిగింది. అది ఏంటంటే 10th కాలంలో మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, ఏదైతే కొన్ని కేసులు హైకోర్టులో రిట్ పిటిషన్స్ కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఫర్దర్గా హైకోర్టు యొక్క ప్రాసెస్ ప్రకారమే సంబంధిత మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కానివ్వండి, అలాగే మెడికల్ కానివ్వండి అయితే జరుగుతుందని క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంటే ఆ యొక్క రిట్ పిటిషన్స్ బేస్ చేసుకునే ఆధారంగా మాత్రమే మరి ఏదైనా మార్పులు చేర్పులు ఉంటాయా లేదంటే ఇదే కొనసాగిస్తారనేది అయితే బోర్డు మరి చూడాలి ఏం చేయబోతుంది అనేది. నెక్స్ట్ మరి ఈ హోంగార్డ్ కేసు రేపు బుధవారం 6వ తారీఖు అయితే మళ్ళీ ఉండడం జరిగింది. మరి ఆ రోజైతే ఖచ్చితంగా అయితే
చివరి వాదనలు అయితే ఉంటాయి. ఏజీ గారు అయితే అపీర్ అవుతున్నామని అయితే అక్కడ చెప్పడం జరిగింది క్లియర్ కట్గా. మరి దీని తర్వాత ఏం జరగబోతుంది, కోర్టు జడ్జిమెంట్ ఏ విధంగా అవడం అనేది అయితే మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది. నాకు తెలిసినంత వరకు అయితే ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ చేశాం కాబట్టి మేము ఇప్పుడు ఏం చేయలేమని, తదుపరి ఏదైనా ఉంటే మళ్ళీ చూస్తామనే ఉద్దేశంతో బోర్డు మరి వాదనలు అయితే వినిపించడానికి అవకాశం ఉంది. మరి కోర్టు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది, మళ్ళీ వాళ్ళ 6631 ఆ కేసు యొక్క జడ్జిమెంట్ సెకండ్ లెవెల్ వరకే ఉంది. మరి ఇక్కడ వాళ్ళని మెయిన్స్కి అయితే అలౌ చేయలేదు. మరి జస్టిస్ డివివి సోమయాజులు గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను మరి కోర్టు ఏ విధంగా స్వీకరించబోతుంది, దానికి అనుగుణంగానే ఈ జడ్జిమెంట్స్ అన్నీ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇది ఏ విధంగా తీసుకోబోతుంది కోర్టు, మరి కోర్టు యొక్క ఆర్డర్ ఏ విధంగా ఉండబోతుంది, మరి బోర్డు ఏం చేయాలని అనుకుంటుంది అనేది అయితే ఫర్దర్గా తెలుస్తుంది. ఆస్పిరెంట్స్ ఎవరైతే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ముగిసిపోయింది అనే నేను భావిస్తున్నాను. ఎటువంటి కేసులు అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా కూడా సింగిల్ బెంచ్లో గెలిస్తే మళ్ళీ డివిజనల్ బెంచ్కి అప్పీల్ చేస్తారు. అది అక్కడ ఏదో ఒకటి అయితే తేల్చుకోవడానికి అవకాశం ఉంది. లేని పక్షంలో, తదుపరి పక్షంలో ఇది మళ్ళీ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి కానీ దాన్ని ఏ విధంగా అయినా సరే బోర్డు తన పని తాను చేసుకొని అయితే ముందుకైతే వెళ్ళబోతుందనే విషయం అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ కేసులన్నీ అయితే ఎటువంటి ఇంపాక్ట్ మళ్ళీ చూపడానికి అయితే అవకాశం లేదు అనే విషయం అయితే ఇక్కడ అర్థమవుతుంది. మరి తదుపరి ఈ ఏదైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఉందో 6100 పోస్టులు గాను 6021 పోస్టులు అయితే ఫిలప్ చేయడం జరిగింది. మరి అన్ని పోస్టులు ఉన్నట్టేనా అని నేను ఒక థంబ్నెయిల్లో 500 నుంచి 1000 పోస్టులు అయితే బ్యాక్లాగ్ అవ్వబోతున్నాయి అనే ఒక ఇంటెన్షన్ అయితే మీకు చెప్పడం జరిగింది. అది దేనికి ఉద్దేశించి అయితే నేనైతే ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఇప్పుడు ఫర్దర్గా నెక్స్ట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ కావచ్చు, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కావచ్చు, అలాగే కొంతమంది గ్రూప్ 1 పోస్టులు కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, రైల్వేలో కొన్ని జాబులు అయితే అన్ని ఫైనల్ రిజల్ట్ అయితే కొన్ని వచ్చాయి, కొన్ని రాబోతున్నాయి. ముఖ్యంగా ఏపీ డిఎస్సి, మెగా డిఎస్సిలో దాదాపుగా 16,000 పోస్టులు అయితే ఫిలప్ చేయడం జరిగింది. మరి అందులో ఎవరైతే పీసీ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది చేసిన వాళ్ళు ఉన్నారు. దానిలో భాగంగా మెయిన్గా అమ్మాయిలు అయితే ఎవరు కూడా టీచర్ జాబ్ ఫేమ్ కోసమే ఇక్కడ చదివే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ నోటిఫికేషన్లో 1000 మంది అయితే దాదాపుగా ఫిలప్ అవ్వడం జరిగింది. వాళ్ళ పోస్టులు అన్నీ కూడా సివిల్ కానిస్టేబులే. కొంతమంది పోలీస్ అంటేనే ప్యాషన్తో ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదో మాకు ఒక జాబ్ వస్తే చాలనే వాళ్ళు ఉంటారు. అమ్మాయిలకు మెయిన్గా అయితే టీచర్ జాబ్ అనేది వాళ్ళ యొక్క ఇంటెన్షన్గా అయితే పెట్టుకోవడం జరిగింది. వాళ్ళతో పాటు ఎవరైతే మరి బాయ్స్ కూడా ఉన్నారో కొంతమంది ఈ పోలీస్ జాబ్ కాదనుకొని టీచర్ జాబ్ కావాలనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఈ ఏదైతే టీచర్ నోటిఫికేషన్ సంబంధించిన రిజల్ట్ ఈ ఆగస్టు 15 తారీఖు లోపల అయితే రాబోతుంది. అందులో వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఈ టీచర్ జాబ్నే చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ పోస్టు వాళ్లకు బ్యాక్లాగే అవ్వడానికి అయితే అవకాశం ఉంది. మరి ఈ విధంగా చూసుకున్నా కూడా దాదాపు 500 నుంచి కూడా 1000 పోస్టులు ఈ నోటిఫికేషన్లు అయితే వాళ్ళు ఖచ్చితంగా ఎన్ఓసి తీసుకోకుండానే, అంటే నో అబ్జెక్షన్ లేకుండానే వీళ్ళైతే బ్యాక్లాగ్ అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉంది. మరి ఆ పోస్టులు మళ్ళీ ఫర్దర్గా ఎవరికైనా ఇస్తారా లేదా అంటే నోటిఫికేషన్లో ఎటువంటి ఛాన్స్ అయితే లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే జాబ్ వస్తారో జాబ్ ఇచ్చిన వాళ్ళకైతే వాళ్ళు ఖచ్చితంగా దానికి ఏదైతే జాబ్ ఉందో దానికి కంపల్సరీ అప్పీర్ అవ్వాలి. లేని పక్షంలో వాళ్ళు దాన్ని బ్యాక్లాగ్ కిందనే పరిగణిస్తారు. వీళ్ళు మాత్రం దానికి జాబ్కి చూస్ చేసుకోకపోతే, ఒకవేళ ఇది ఏదైతే డిఎస్సి వచ్చిందో డిఎస్సికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఇంటిమేషన్ ఇవ్వాలి, ఆ జాబ్ వస్తుందా లేదా అని. ఇచ్చిన తర్వాతనే దాన్ని బ్యాక్లాగ్ కింద పరిగణిస్తారు. మరి ఇలాంటి పోస్టుల్ని మళ్ళీ ఏదైనా మళ్ళీ సెకండ్ మెరిట్ లిస్ట్ ఉంటుందా అనేది అయితే కొంచెం చూద్దాం. బోర్డు అయితే ఇప్పటివరకు అలాంటిది ఏది కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది అయితే ఇవ్వలేదు. ఎప్పటికి కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది అయితే రాలేదు. మరి ఈసారి ఏమైనా మెరిట్ లిస్ట్ ఇస్తుందా అనేది చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు. దాదాపు 500 నుంచి 1000 పోస్టులు అయితే మరి బ్యాక్లాగ్ వెళ్తున్నాయి కదా. ఆ బ్యాక్లాగ్ వెళ్ళకుండా నోటిఫికేషన్ ఇప్పుడే లాంగ్ లెంత్లో వచ్చింది ఇది. ఆ పోస్టుల్ని మళ్ళీ ఒక సెకండ్ లిస్ట్ తీసి ఎవరైతే క్వాలిఫైడ్ ఉన్నారో తదుపరి జాబులు వచ్చి ఒక 1 or 2 మార్క్స్తో మిస్ అయింటారో వాళ్ళకి మళ్ళీ కన్సిడర్ చేయొచ్చు కదా అని కొంతమంది అయితే ప్రపోజల్ చేస్తున్నారు. ఆ విషయంలో నన్ను కూడా కొంతమంది వీడియో చేయమని చెప్పారు. దానికి కానీ అయితే అటువంటి ఏ ప్రాసెస్ కూడా అయితే బోర్డులో అయితే లేదు ఇంతవరకు.
ఒక ఎగ్జాంపుల్ అయితే ఉంది. తెలంగాణ పోలీసులో కొంతమంది ఒకసారి అయితే ఆ విధంగా చేయడం జరిగింది. 2వ మెరిట్ లిస్ట్ కూడా తీయడం జరిగింది కొంతమంది మిగిలిపోయిన పోస్టులకు గాను. మరి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బోర్డు చైర్మన్ గారికి రిక్వెస్ట్ అయితేనేమి, డీజీపీ గారికి అయితేనేమి, గవర్నమెంట్ ఎవరైతే పెద్దలు ఉన్నారో హోమ్ మినిస్టర్ మేడం గారికి అయితేనేమి, వాళ్ళకు మీ యొక్క బాధను అయితే మీరు తెలపండి. ఖచ్చితంగా బోర్డు చైర్మన్ దీనిపైన ఏదో ఒక డిసిజన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రాసెస్ అయితే అటువంటిది ఏది లేదు. బట్ ఖచ్చితంగా అయితే మీరు ఎవరైతే రిక్వెస్ట్ పెట్టారో రిక్వెస్ట్ లెటర్ పెట్టిన వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వాలని వాళ్ళు అనుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఆ విధంగా చేయాలంటే ఎవరైతే మార్క్స్లో 1 మార్క్ 2 మార్క్లో మిస్ అయినారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క ప్రయత్నాన్ని అయితే చేయండి. మీరు సక్సెస్ అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి సో ఇది ఫ్రెండ్స్, మరి 2వ మెరిట్ లిస్ట్ అయితే ఇప్పటికైతే ప్రస్తుతానికైతే లేదు. ఒకవేళ వాళ్ళు అనుకుంటే మాత్రం ఈ బ్యాక్లాగ్ అయిన తర్వాత ఎవరు జాయిన్ కాకపోతే మీకు ఇవ్వాలని బోర్డు చైర్మన్ గారు డిసైడ్ అవుతే మాత్రం ఇంకో మెరిట్ లిస్ట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. మరి ఇది ఫ్రెండ్స్, తదుపరి మరి చూద్దాం రేపు బుధవారం ఏమవుతుందో ఈ కేసు అనేది అయితే. మరి ఆల్ ద బెస్ట్ అందరికీ, యాస్పిరెంట్స్ ఎవరైతే జాబులు వచ్చిన వాళ్ళకి. తదుపరి ఈ కోర్టు కేసు తర్వాతనే వెంటనే మళ్ళీ మెడికల్ అయితే ఉండబోతుంది. ఆ మెడికల్లో మీకు ఏవేం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా మళ్ళీ ఒక వీడియోలో అయితే చెప్పడానికి నేను ట్రై చేస్తాను. నాకు తెలిసినటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ద్వారా నేనైతే ఈ విషయాన్ని అయితే మీకు చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. మరి అలాగే ట్రైనింగ్ వెళ్ళడానికి ముందు మీరు ఏం చేయాలి, దాన్ని ఏ విధంగా సన్నద్ధం అవ్వాలి కూడా అయితే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మరి చూస్తూనే ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా నేనైతే మీ ముందు ఉంచడానికి ట్రై చేస్తాను. కొత్త నోటిఫికేషన్ ఏమన్నా ఉండబోతుందా లేదా, మరి దానికి సంబంధించిన ఏవైనా డీటెయిల్స్ ఉన్నాయా లేదా అనేది అయితే తదుపరి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో నేను ఖచ్చితంగా మీకైతే పక్కా సమాచారంతోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ప్రయత్నిస్తాను. మరి చూస్తూ ఉండండి నా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.